'జెంటిల్ వుమెన్' ప్రైమ్ వీడియోలో 1 అవర్ 55 మినిట్స్ రన్ టైమ్‌తో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం నుండి డబ్ అయి తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక పాయింట్‌కొస్తే సినిమా బాగా స్లో ఉంటుంది. కానీ లాస్ట్‌కి ఏమవుతుంది? ఎలా తప్పించుకుంటారు? అనే ఒక ఇంట్రెస్ట్‌నయితే మెయింటైన్ చేయడం వల్ల నాకైతే వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్ వచ్చిందండి. స్లోగా ఉంటుంది అనే కంటే స్పీడ్‌గా వెళ్ళదు అని చెప్పొచ్చు. అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్‌గా డీటెయిల్‌గా ఇచ్చుంటే బావుండు. సో, అందుకే ఒక్కసారి ట్రై చేయొచ్చు ఈ క్రైమ్ థ్రిల్లర్‌ని. పెళ్లైన ఆడవాళ్ళకి లాస్ట్‌లో వచ్చిన మెసేజ్ వల్ల ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ అవ్వచ్చు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఒక 10 మినిట్స్ సినిమా మిగిలుందన్నప్పుడే ఒక బలాత్కారం సీన్ ఉంటుంది. అది ఏమైనా ఇబ్బంది పెడితే పెట్టొచ్చు. బట్ మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ చాలా సింపుల్. కొత్తగా చుట్టాల్లో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఒక భార్యాభర్తలుండే ఇంట్లోకొచ్చినప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? దాని తర్వాత ఎవరి బ్రతుకులు ఎలా మారాయి? చివరికి ఏమైందన్నది స్టోరీ. ప్లస్‌లో అయితే ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్‌ఫుల్ నరేషన్. ఒక అరగంటకు మొదలయ్యే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ నుండి ఎలా మేనేజ్ చేస్తుందిప్పుడు అనేలా నరేషన్‌ని డ్రైవ్ చేయించడం బావుంది. అండ్ 'లిజమల్ జోస్' గారి పెర్ఫార్మన్స్ మరొక మేజర్ హైలైట్ అని చెప్పాలి. మ్యూజిక్ బావుంది. కొన్ని సీన్స్‌లో నాకైతే ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బావుంది. డైరెక్షన్ అయితే ఇట్స్ మేకింగ్ సెన్స్. స్లోగా తీసిన స్పీడ్ అయినా ఎలా ఉన్నా గాని, తీస్తున్న వాళ్ళకి మాత్రం క్లారిటీ ఉందనైతే క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక మైనస్‌ల విషయానికొస్తే చెప్పానుగా ముందుగా హైలైట్ చేసిందే. స్లోగా నడవడానికి, తినడానికి, ఆఫీస్‌కి వెళ్ళడానికి, మళ్ళీ ఆఫీస్ నుండి రావడం ఇలాంటివి చాలా టైం తీసుకున్నారు. స్టెడీ షాట్స్ ఎక్కువున్నాయి. అందుకే ఎక్కువ సేపు చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా క్లైమాక్స్ ఇంకొంచెం డీటెయిల్‌గా ఇచ్చుంటే బావున్ను. ఏదో కుక్కలకి మేత వేసినట్టు కాకుండా, ఇంకో హీరోయిన్‌కి కూడా నిజం తెలిసాక ఏం చేసిందని, ఇంకా సీసీ కెమెరాస్ అవి ఉన్నా కూడా ఆ మాత్రం ఇన్వెస్టిగేషన్ లేకపోవడం, ఇదే కొంచెం వెల్తీగా అనిపించింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే స్లో పేస్‌లో వెళ్ళినా గానీ, ఇందులో సస్పెన్స్‌కి ఒకసారి చూసే విధంగా ఉంది. సరికొత్త ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ మెసేజ్‌గా మలిచిన ప్రీ క్లైమాక్స్ తర్వాత ఎండింగ్‌ని ఇంకొంచెం బెటర్‌గా డీటెయిల్‌గా ఇచ్చుంటే ఇంకా బావున్ను. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ సస్పెన్స్ థ్రిల్లర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.